శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆప్దామభర్తారం దాతారో సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సంక్షిప్త వాల్మీకి రామాయణములో 92వ భాగం. మహా తేజస్వైన రాముడు అగస్త్యమహర్షి చెప్పిన విషయాలన్నీ విని వినయంగా ఇలా అడిగాడు: ఓ మహాత్మా మహర్షి, ఆ కాలములో రావణ్ణి ఎదిరించగల వీరులు క్షత్రియులు భూముల్లో లేరా అన్నాడు. అగస్త్య మహర్షి అప్పుడు ఆనాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుని నవ్వుతూ, రామా, భూమండలంపై రావణుడు పరాజయం పడిన సంఘటనలు కూడా ఉన్నాయి, వాటిని వివరిస్తాను, శ్రద్ధగా విను. రావణుడు భూమండలంలోని రాజులను పరాజితులను చేస్తూ మహిష్మతి నగరానికి వచ్చాడు. ఆ రాజ్యాన్ని ఐహవరాజు అయినటువంటి కార్తవీర్యజు అనేటువంటి గొప్ప వీరుడు పరిపాలిస్తున్నాడు. అతడు మహావీరుడు. అగ్నిదేవుని ప్రభావం వలన అతడు అగ్ని వల్లే తేజో సంపన్నుడు. అతడు 1000 చేతులు గలవాడు. రావణుడు మహిష్మతి నగరానికి వెళ్ళి ఆ మహారాజును యుద్ధానికి రమ్మనమని పిలిచాడు. రాజు రాజధానిలో లేడని, నర్మదా నదికి జలక్రీడల కోసం స్త్రీలతో వెళ్ళాడని మంత్రులు చెప్పారు. రావణుడు నర్మదా నదీ తీరానికి వెళ్ళి స్నానం చేసి అక్కడ శివపూజ చేస్తున్నాడు. అంతలో ఒక్కసారిగా ఆ నది పొంగి పూజా సామగ్రి అంతా కొట్టుకుపోయింది. నది అలా ఒక్కసారిగా పొంగటానికి కారణం ఏమిటో తెలుసుకోమని మంత్రులు పంపండావు. అప్పుడు ఆ మంత్రులు జలక్రీడలాడే కార్తవీర్యాన్ని చూశారు. అతడు తన 1000 బాహువులతో నదిని అడ్డగించడం వలన నదీ ప్రవాహం పెరిగిందని గ్రహించారు. మంత్రులు వచ్చి ఆ సమాచారాన్ని రావణునికి అందించారు. అప్పుడు రావణుడు వెళ్ళి కార్తవీర్యార్జునుతో తనతో యుద్ధం చేయమని చెప్పాడు. సమయం కాని సమయంలో వచ్చి రెచ్చిపోతున్నటువంటి రావణుడికి బుద్ధి చెప్పాలని కార్తవీర్యార్జునుడు తన గద తీసుకుని రావణుని వక్షస్థలంపై కొట్టగా రావణుడు తూలిపడ్డాడు. ఆ గది విరిగిపోయింది. గరుత్మంతుడు పావును పట్టినట్లు సహస్ర బాహువు అయినటువంటి కార్తవీర్యార్జునుడు రావణ్ణి ఒడిసిపెట్టి తన రాజ్యానికి బంధించి తీసుకుపోయాడు. రావణుని మంత్రులని ప్రహస్తుడు, మారీచుడు మొదలైన వారు తమ ఆయుధాలతో కార్తవీర్యాన్ని అడ్డగించడానికి ప్రయత్నించినా కూడా వారు చావు దెబ్బలు తిన్నారు, కానీ కార్తవీర్యార్జును ఏమీ చేయలేకపోయారు. పులస్తునకు ఈ విషయం తెలిసి మహిష్మతి పురానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు పులస్త మహర్షికి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులిచ్చి, ఓ మహాత్మా మహర్షి, మీ రాకతో మా రాజ్యం పావనమైంది. నేను చేయవలసిన పని ఏమైనా ఉంటే చెప్పండి, ఆజ్ఞాపించండి, ఆ విధంగా చేస్తాను అన్నాడు వినయంగా. అంతటా పులస్త్యుడు తన మనుమడైన రావణుని విడిచిపెట్టవలసిందిగా కోరాడు. మహర్షి మీద గౌరవం వల్ల ఆ హైహయరాజు రావణ్ణి బంధముక్తం చేసి వస్త్రాభరణాలతో గౌరవించి పిదప రావణుడు కార్తవీర్యార్జునుడు ఇద్దరు మిత్రులయ్యారు. వాళ్ళిద్దరు ఇలా అనుకున్నారు: మన ఇద్దరం ఇక నుంచి మిత్రులం, మన మైత్రి ఇతరులకు బాధ కలిగించుకుండుగాక అని అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేశారు. రావణుడు సిగ్గుతో లంకానగరానికి వెళ్ళిపోయాడు. ఇటువంటిదే మరొక సంఘటన కూడా ఉన్నది. ఇది కూడా రావణుని బాటమే తెలియజేస్తుంది. రావణుడు ఎవరైనా బలవంతుడు కనిపిస్తే తనతో యుద్ధం చేయమని పిలిచేవాడు, లేకపోతే ఓటమిని అంగీకరించమని అడిగేవాడు. ఒకసారి వాలి గొప్ప బలవంతుడని విని కిష్కిందకు వెళ్ళి వాలిని తనతో యుద్ధం చెయ్యమని పిలిచాడు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి, ఓ రాక్షసరాజా, ప్రస్తుతం వాలి సంధ్యోపాసనకై దక్షిణ సముద్రానికి వెళ్ళాడు. 4 సముద్రాలు తిరిగి వస్తాడు. కొంత సమయం వేచి ఉండు. నీవలే వాలితో యుద్ధం చెయ్యాలనేటువంటి ఉబలాటపడి ప్రాణాలు కోల్పోయిన వాడు అస్థిపంజరాలు చూడు, అక్కడ గుట్టగా ఉన్నాయి. ప్రాణాల మీద ఆశ లేకపోతే ఇక్కడే ఉండు, ఆశ ఉంటే వెళ్ళిపో, అంతగా తొందరగా ఉంటే దక్షిణ సముద్రానికి వెళ్ళు అన్నాడు హేళనగా సుగ్రీవుడు. రావణుడు దక్షిణ సముద్రానికి వెళ్ళి సంధ్యోపాసన చేస్తున్నటువంటి వాలిని చూశాడు. నిశ్శబ్దంగా వెనక్కి నుంచి వెళ్ళి వాలిని బంధించాలని ప్రయత్నించాడు. రావణుని ప్రయత్నం గమనించిన వాలి ఏమీ తెలియనట్లుగా జపం చేసుకుంటూ దగ్గరకు రాగానే రావణుని ఒక్క ఉదురును పట్టుకుని చంకలో ఇరికించుకున్నాడు. రావణుడు గింజుకున్నా కూడా వాలి పట్టు నుండి విడిపించుకోలేకపోయాడు. రావణుని చంకలో ఇరికించుకున్న వాలి రివ్వున ఆకాశ మార్గానికి ఎగిరి పశ్చిమ సముద్రాన్ని చేరి అక్కడ స్నానం చేసి సంధ్యావందనాలు పూర్తి చేసి మరలా ఆకాశ మార్గాన్ని ఉత్తర సముద్రానికి వెళ్ళాడు. అక్కడ మళ్ళీ పూజ చేసుకుని మరలా కొన్ని వేల యోజనాల పైనుంచి తూర్పు సముద్రంలో స్నానం చేసి పూజా కార్యక్రమం పూర్తి చేసి
కిష్కిందకు వచ్చి రావణ్ణి కింద పడవేసి హేళనగా, ఓయి నీవు ఇక్కడికి ఎలా వచ్చావు అని అన్నాడు. రావణుడు సిగ్గుపడి, ఓ కపిశ్రేష్ఠ, నీ బలపరాక్రమాలు నిర్భమానమైనవి. నన్ను చంకలో ఇరికించుకుని 4 సముద్రాలు చుట్టి వచ్చావు. నీతో యుద్ధం చేయాలనేటువంటి కోరికతో వచ్చి ఇలాంటి స్థితిని నేను తెచ్చుకున్నాను. నేను నీతో అగ్నిసాక్షిగా మైత్రిని కోరుతున్నాను అని అన్నాడు. నా లంకానగరంలోని భోగభాగ్యాలపై మన ఇద్దరికీ సమాన అధికారం ఉంటుంది అని కూడా అన్నాడు. అప్పుడు వారిద్దరూ అగ్ని ప్రజ్వలింప చేసి అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. రావణుడు వాలి వద్ద 1 మాసం అతిథిగా ఉన్నాడు. పిదప అతని మంత్రులు వచ్చి రావణుడిని లంకానగరానికి తీసుకుని పోయారు అని అగస్త్యుడు ముగించాడు. శ్రీరాముడు అగస్త్యముడు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ఇంకా ఇలా అడిగాడు, ఓ మునేంద్ర, వాలి రావణుడు సాటిలేని పరాక్రమం గలవారి అనిపిస్తుంది. కానీ హనుమంతుని శక్తి సామర్థ్యాలతో పోలిస్తే వీరిద్దరూ కూడా తీసిగట్టే అనిపిస్తోంది. హనుమ ఒక్కడే 100 యోజనాల సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుని సేనాలను 80,000 మంది సైనికులను, మంత్రి కుమారుణ్ణి, అక్షకుమారుణ్ణి తాను ఒక్కడే వధించాడు. లంకానగరాన్ని దగ్ధం చేసి కిష్కిందకు క్షేమంగా తిరిగి వచ్చాడు. బ్రహ్మాస్త్రానికి బంధువుడై కూడా తనకు తానే విముక్తుడయ్యాడు. సంజీవుని మూలికలు తెచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. హనుమ శక్తి సామర్థ్యాల వలనే నేను లంకను జయించి విభీషణునికి ఇవ్వగలిగాను. హనుమకు తన బలం తనకే తెలియదని నేను అనుకుంటున్నాను అన్నాడు. రాముని సహేతుకమైన వచనాలు విన్న అగస్త్య మహర్షి ఇలా అన్నాడు, ఓ రామ, నీ మాటలు సత్యమే. మునుల శాపం వలన హనుమంతుడు తన బలమును తాను ఎరగడు. అతడు కేసరికి కుమారుడు. హనుమంతుని తల్లి పేరు అంజన. వాయుదేవుని అనుగ్రహం వలన హనుమ జన్మించాడు. హనుమ చిన్న బాలునిగా ఉన్నప్పుడు సూర్యుని చూసి పండు అనుకుని భ్రమపడి సూర్యుని అందుకోవాలని ఆకాశానికి ఒక్కసారిగా ఎగిరాడు. తన కుమారుడికి వేడి తగలకుండా వాయుదేవుడు చల్లగా వీచాడు. రాబోయే కాలంలో దేవకార్యం సాధించవలవాడు కదా అని సూర్యుడు కూడా తన తాపాన్ని ప్రకటించలేదు. ఆ సమయం గ్రహణ సమయం అవటం వలన సూర్యుని గ్రసించడానికి రాహువు వచ్చి సూర్యుని సమీపంలో హనుమంతుని ఉండడం చూశాడు. వెంటనే రాహువు ఇంద్రుని వద్దకు వెళ్ళి, ఈరోజు సూర్యుని వద్దకు మరొకరిని పంపావేమిటి అని ఫిర్యాదు చేశాడు. వెంటనే ఇంద్రుడు వచ్చాడు. హనుమ సూర్యుని వదిలి రాహువును పట్టుకుంటూ ఎగిరాడు. అంతటి ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమను కొట్టగా దవడకు దెబ్బ తగిలి హనుమంతుడు పడిపోయాడు. అప్పుడు వాయుదేవుడు ఇంద్రునిపై కోపంతో గాలిని స్తంభింపజేశాడు. అందువల్ల జీవులన్నీ తీవ్రమైన క్షోభకు గురయ్యాయి. వెంటనే బ్రహ్మాది దేవతలు వాయుదేవుని వద్దకు వచ్చారు. బ్రహ్మ హనుమను చేతితో తాకగానే హనుమ పూర్తి ఆరోగ్యాన్ని పొందాడు. అప్పుడు వాయుదేవుడు సంతోషించి గాలిని ఎప్పటి వల్లే ప్రసరింపజేశాడు. జీవులందరూ కూడా స్వస్థత పొందారు. బ్రహ్మదేవుడు దేవతలతో, ఓ ఇంద్రాది దేవతలారా, రాబోయే కాలములో హనుమ గొప్ప దేవకార్యాన్ని నిర్వహించాలి. ఇతనికి మీరంతా వరాలు ఇవ్వండి అన్నాడు. అంతటి ఇంద్రుడు తన వజ్రాయుధం వలన హనుమకు హాని కలగదని చెప్పాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు హనుమకు ఇచ్చి ఇంకా ఇలా చెప్పాడు, అతనికి తగిన వయసు వచ్చాక సకల శాస్త్రాలు బోధిస్తానని అన్నాడు. వర్ణుడు తన పాసం వలన కానీ జలాల వలన కానీ హనుమకు హాని కలగదని చెప్పాడు. యముడు తన దండం వల్ల హనుమకు మరణం కలగదని వరం ఇచ్చాడు. శంకరుడు తన వల్ల కానీ తన శూలం వల్ల కానీ పాశుపదాస్త్రాల వల్ల కానీ హనుమకు హాని కలగదని ఆశీర్వదించాడు. బ్రహ్మ కూడా తన బ్రహ్మాస్త్రం వలన హనుమ వజ్రుడు కాడని వరం ఇచ్చాడు. విశ్వకర్మ తను నిర్మించిన ఆయుధాల వలన హనుమకు హాని కలగదని అతని చిరంజీవి అవుతాడని వరం ఇచ్చాడు. ఇన్ని వరాలు పొందిన హనుమంతుడు చిన్నతనంలో బాల్యం వలన చిలిపి చేష్టలతో ఆశ్రమాల్లోని మునులకు కష్టాలు ఆటంకాలు కలిగించేవాడు. తల్లిదండ్రులు చెప్పినా వినేవాడు కాదు. విధిలేని పరిస్థితుల్లో భృగు అంగీరస వంశులైన ఋషులు, హనుమ, వర ప్రభావంతో నువ్వు మమ్మల్ని వేధిస్తున్నావు. నీ శక్తి సామర్థ్యాలు దీర్ఘకాలం నీ మరిచిపోదువుగాక. ఇతరులు నీ ముందు నీ బలం గురించి ప్రస్తావిస్తే అప్పుడు నీ శక్తి నీ గుర్తుకు వస్తుంది అని శపించారు. అందువలన వాలి సుగ్రీవుని రాజ్యం తరిమినప్పుడు కూడా హనుమకు తన సామర్థ్యం గురించి తెలియదు. సుగ్రీవుని కూడా ఈ విషయం తెలియదు. రామ, హనుమ సకల విద్యా పారంగతులు, నవ వ్యాకరణ పండితులు, మరియు రాబోయే కల్పంలో అతడు బ్రహ్మ కాగలడు అని అగస్త్య మహర్షి రామునికి వివరించాడు. ఈ విషయాలన్నీ రామునితో పాటు
రామ పట్టాభిషేకానికి వచ్చిన ఋషులు, ఇతర దేశాల రాజులు, వానరులు, రాక్షసులు కూడా విని ఎంతో సంతోషించారు. ఋషులందరూ ఇలా చెప్పారు: రామ, నీతో సంభాషించినందువల్ల మాకెంతో ఆనందంగా ఉంది. ఇది మా అదృష్టం. ఇక మేము వెళ్ళి వస్తాం అన్నారు. రాముడు ఋషులందరికీ వినయంగా నమస్కరించి, మహాత్మా, నేను దేవతను తృప్తిపరచుటకు, పితృదేవతల అనుగ్రహం కొరకు కొన్ని యజ్ఞాలు చేయాలని అనుకుంటున్నాను. నేను చేయబోయే యజ్ఞాలకు మీరు ప్రారంభం నుండి దగ్గర ఉండి నిర్వహింపజేయాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అట్లే అగుగాక అని పలికి ఋషులు తమ స్థానాలకు వెళ్ళిపోయారు. తర్వాత కథను రాబోయే భాగంలో మనం తెలుసుకుందాం.